థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఇస్ మంచి అంటే రాగానే చాలా మంది ఏదో క్యారెక్టర్ ఏదో సినిమాలు చేస్తుంటారు, చేసినామంటే చేస్తున్నాం అన్నట్టు సినిమా వేరే లెవెల్ భయ్య. ప్రతి ఒక్క యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు భయ్య, స్టోరీ మెయిన్ లైన్ అయితే హైలైట్ గా ఉంది. యూత్ కనెక్ట్ అయ్యే మూవీ అన్నమాట. అసలు నిజంగా చెప్తున్నా అంటే నీ యాక్ట్ మనం చూసినాం బిగ్ బాస్ లో కానీ వేరే షోలలో కూడా చూసినాం కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చించి పడేసినాం. అసలు ఆ లుకింగ్ వైజ్ గా మాత్రం వేరే లెవెల్ భయ్య. చాలా మంచి మూవీ, చాలా బాగుంటుంది. కొడతామని తెలుసు కానీ ఇంత గట్టిగా కొడతామని తెలియదు అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడనా. నా ఎక్స్ లవర్ మీద ఒట్టు ఈ సినిమా అది మన అంటే పాజిటివ్. ఎనీ డిఫీట్ ద హీరో హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్ అండ్ హి హస్ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ ultimately he has come out a winner. So family audience ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, ఎస్పెషల్లీ అర్బన్ యూత్ బికాస్ వాళ్ళకి రకరకాల అట్రాక్షన్స్ టెంప్టేషన్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎలాగా మనం లైఫ్ లో ఎలా తీసుకోవాలి, ప్రతి సిచ్యువేషన్ హౌ టు కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ ఈవెన్చువల్లీ. సో ఒక నెగటివ్ ని ఎలా పాజిటివ్ చేయాలి, దట్ వాస్ వండర్ఫుల్లీ షోన్ ఇన్ దిస్ మూవీ. సో మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలి. చాలా ఈ మూవీ డిఫరెంట్ ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవ్రీడే సిచ్యువేషన్స్ ఎదురు చూస్తున్నాం. మనం ఏం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్స్ లో, ఇందులో ఈ స్కామ్స్ ఇవి అవి చాలా జరుగుతున్నాయి కదా, డిజిటల్ స్కామ్స్ అవి. సో ఇలాంటి స్టోరీస్ డెఫినెట్లీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ హెల్ప్ అవుతుంది.